హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆకాంక్ష చీకటి. ఈరోజు వచ్చేసి దివాళీ వ్లాగ్. దివాళీ రోజు ఏం చేస్తామో చూడండి. ఇక్కడ మా శివ వచ్చేసి క్రాకర్స్ తెచ్చుకుంది, అవి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, భూచక్రాలు, చిచ్చుబుడ్లట ఇవన్నీ చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను ముగ్గు వేస్తానండి. అందులో నేను ఫ్లవర్స్ వేస్తా అంటే చూడండి ఇచ్చాను, నీట్గా వేస్తుంది కలర్ ఫ్లవర్స్. ఇక్కడ ఇవాళ లక్ష్మీ పూజ ఏదో చిన్నగా చేసుకుంటున్నా అండి. నా దగ్గర విగ్రహాలు ఉంటాయి, పెట్టుకొని చేసుకుంటున్నాను. ఇక్కడ మా శివ వచ్చేసి డెకరేట్ చేస్తుంది. ఇప్పుడే స్నానం చేసింది, వచ్చి డెకరేట్ చేస్తుందండి. చూడండి, ఫైనల్గా హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చేస్తుంది, ఇంకా అడ్జస్ట్ చేస్తుంది. ఫ్లవర్స్ తక్కువ ఉండే ఆ రోజు, అడ్జస్ట్ చేస్తుందండి. ఫైనల్లీ షీ డిడ్ ఇట్. ఇవాళ అయితే చేసేసింది ఇదంతా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మధ్యలో ఇవన్నీ దీపాలు పెట్టేసామండి. టోటల్గా ఇక్కడ అమ్మవారిని అయితే రెడీ చేశాను, అన్నీ పెట్టేసి స్వీట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్. ఇక్కడ వచ్చేసి నేను సేమియా చేశానండి ఈరోజు. ఇది వచ్చేసి గోధుమ పిండితో చేస్తారు, అవి గవ్వల లెక్క, అది వేరే టైపు. ఇక్కడ వచ్చేసి ఇలా డెకరేషన్ చేసుకున్నాను మొత్తం. టోటల్ డెకరేషన్ అయిపోయాక దీపాలు వెలిగించుకున్నాను. ఇక్కడ మా శివ అప్పటికే మళ్ళీ కిందికి వెళ్దాం రా క్రాకర్స్ తీసుకొని అని అరుస్తూనే ఉంది. ఆజ్ఞాన పూజ అయిపోయాక వెళ్దామని చెప్పి ఆపుతున్నాను తనని, కానీ తను ఆగట్లేదు. ఇక్కడ ఫైనల్ వచ్చేసి ఫైనల్లీ అయితే టోటల్ ఇలా లుక్ వచ్చిందండి అమ్మవారిని. ఇలా దీపాలు వెలిగించేసరికి చాలా క్యూట్గా ఉంది అమ్మవారు. చూడండి, నాకు చాలా బాగా నచ్చిందండి డెకరేషన్ ఆ రోజు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హారతి ఇస్తున్నానండి లాస్ట్లో. ఫైనల్గా పూజ అయిపోయాక లాస్ట్ హారతి ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కనకదార స్తోత్రం చదువుతూ పూజ చేస్తున్నానండి. ఆ రోజు ఈ కనకదార స్తోత్రం చదివితే మంచిది అంటే ఈవినింగ్ టైంలో ఇలా చదువుతూ పూజ చేస్తున్నాను అమ్మవారికి. ఫైనల్గా వచ్చేసి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా శివ క్రాకర్స్ కాలుస్తుంది. ఇక్కడ కింద పాపతోటి కాలుస్తుంది క్రాకర్స్. చూడండి, ఇద్దరు ఎంజాయ్ చేస్తూ కాలుస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బయట కాలుస్తుందండి. మా శివ అస్సలు భయపడదు క్రాకర్స్కి, చాలా బాగా కాలుస్తుంది.